ఇక్కడ కనిపించే బిల్డింగ్ పేరు అల్ షిఫా హాస్పిటల్. ఇది గాజా సిటీ సెంటర్లో ఉంటుంది. దీని పక్కనే ఇక్కడ చూసారా, ఇది హమాస్ సొరంగం యొక్క ఓపెనింగ్. హమాస్ కట్టుకున్న సొరంగాలు ఎలా ఉంటాయి, సొరంగాల్లో ఎలా వీళ్ళు నివసించగలరు అనే అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. అసలు అల్ షిఫా హాస్పిటల్ కింద టనల్స్ లేవు, ఇజ్రాయెల్ అబద్ధం చెబుతోంది అని కూడా చాలా మంది చెప్పారు. చాలా మంది టనల్స్ లోపల ఎవడైనా ఆపరేట్ చేయగలరా, ఇజ్రాయెల్ అబద్ధం చెబుతోంది అన్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తమ ఎక్స్ హ్యాండిల్ ద్వారా హమాస్ యొక్క టనల్స్ ఎలా ఉంటాయో డీటెయిల్గా చూపించారండి. ఇజ్రాయెల్ స్పోక్స్ పర్సన్ అయిన డానియల్ హజారీ హమాస్ టనల్ వ్లాగ్ చేసి ప్రపంచానికి చూపించాడు. హమాస్ టనల్స్ చాలా అంటే చాలా సోఫిస్టికేటెడ్గా ఉన్నాయి. 3 స్టార్ హోటల్స్ లాగా ఉన్నాయి. ఏసీ, మోడర్న్ కిచెన్, వెంటిలేషన్ సిస్టమ్, పడుకోవడానికి బెడ్స్, టీవీ, ఇంటర్నెట్, ఇలా అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఈ వీడియోలో అసలు హమాస్ టనల్స్ యాక్చువల్గా ఎలా ఉంటాయి అనే వ్లాగ్ చేద్దాం. దానికంటే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అల్ షిఫా హాస్పిటల్ కాంపౌండ్ పక్కనే టనల్ ఎంట్రీ పాయింట్ ఉంది. ఇక్కడ చూడండి, హమాస్ ఈ ఎంట్రీ పాయింట్ను సాయిల్ అండ్ సిమెంట్తో క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం ఈ ఎంట్రీ పాయింట్ను కనుక్కోకుండా హమాస్ దీన్ని తెలివిగా పూడ్చిపెట్టారు. అయితే ఇజ్రాయెల్ లాస్ట్ వీక్ అల్ షిఫా హాస్పిటల్ను తమ కంట్రోల్లో తీసుకున్న తర్వాత దాదాపు 3 నుండి 4 రోజుల వరకు టనల్ ఎంట్రీ కోసం వెతికింది. బట్ ఎక్కడా టనల్ ఎంట్రీ పాయింట్స్ అనేవి దొరకలేదు. ఈ మధ్యలో ఇంటర్నేషనల్ మీడియా ఇజ్రాయెల్ పైన నిందలు వేయడం మొదలుపెట్టింది. అల్ షిఫా దగ్గర ఎటువంటి సొరంగాలు లేవు అని, ఇజ్రాయెల్ కావాలనే నిందలు వేస్తోంది అని ఆరోపించారు. అయితే ఫైనలీ మొన్న ఇజ్రాయెల్ అల్ షిఫా పక్కన ఉన్న కాంపౌండ్ను డిగ్ చేస్తే ఎంట్రీ పాయింట్లు కనిపించాయి. హమాస్ టనల్స్ ఎలా ఉంటాయో చూడడానికి ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ మీడియాను కూడా గాజాకు ఆహ్వానించి హమాస్ టనల్ యొక్క వ్లాగ్ చేసి అందరికీ చూపించింది. మీరు హోమ్ వ్లాగ్స్ చూసి ఉంటారు, బాత్రూమ్ వ్లాగ్స్ కూడా చూసి ఉంటారు, కానీ ఇది డిఫరెంట్. ఇది టనల్ వ్లాగ్. ఇక్కడ చూడండి, ఇది టనల్ ఎంట్రీ. లెఫ్ట్లో చూడండి, మోడర్న్ టాయిలెట్, వాష్ బేసిన్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, కమాండింగ్ రూమ్ లాగా కనిపిస్తోంది. ఇక్కడ సాకెట్స్, ప్లగ్స్, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. లైట్స్ కూడా ఉన్నాయండి. నీట్గా టైల్స్ కూడా ఇక్కడ వేశారు. ఇక్కడ చూడండి, కిచెన్ లాంటి రూమ్ ఒకటి ఉంది. ఇక్కడ చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ కూడా ఉంది. కింద క్యాబినెట్స్ కూడా ఉన్నాయి. అల్ షిఫా హాస్పిటల్ నుండి వీళ్ళకు ఫుడ్ అందుతుంది. సో వీళ్ళు ఫుడ్ తిని ఇక్కడ చేతులు కడుక్కుంటారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ రూమ్స్ ఉన్నాయి. ఇవి బెడ్స్. ఇక్కడ ఈ రూమ్లో చూడండి, నీట్గా ఫాల్ సీలింగ్ వేసి ఉంది. నీట్గా వైట్ కలర్ టైల్స్ కూడా వేశారు. ఇక్కడ చూడండి, స్ప్లిట్ ఏసీ కూడా ఉంది. దీని యొక్క కాపర్ పైప్స్ పైకి వెళ్ళి అవుట్డోర్ యూనిట్ హాస్పిటల్ కాంపౌండ్ లో ఉండి ఉంటుంది. నెక్స్ట్ ఈ టనల్స్ యొక్క సీలింగ్స్ నుండి ఎలక్ట్రికల్ కేబుల్స్ రన్ అవుతూ ఉన్నాయి. టనల్స్ లో ఉన్న లైట్స్ కు, ఏసీస్ కు, ఫ్యాన్స్ కు కావాల్సిన ఎలక్ట్రిసిటీ కేబుల్స్ ఇవి. ఇక్కడ చూడండి, కింద పడిపోకుండా స్టైరింగ్ రైల్స్ ను కూడా ఇచ్చారు. ఇక్కడ లెఫ్ట్ లో చూడండి, ఎలక్ట్రికల్ ప్యానల్ ఉంది. అల్ షిఫా హాస్పిటల్ మెయిన్ ప్యానల్ నుండి ఈ టనల్ ప్యానల్ కు ఎలక్ట్రిసిటీ సప్లై అవుతుంది. బేసికల్ గా అల్ షిఫా హాస్పిటల్ యొక్క ఫుడ్ ను, ఎలక్ట్రిసిటీను హమాస్ తమ సొరంగాల ఫెసిలిటీస్ కోసం వాడుకుంటున్నారు. ఈ టనల్ ఆర్కిటెక్చర్ చూడండి, ఆర్చ్ షేప్ లో టాప్ లేయర్ ఉంది. చాలా స్ట్రాంగ్ గా కాంక్రీట్ సీలింగ్ వేసి ఈ సొరంగాలను కట్టారు. సొరంగాల యొక్క విడ్త్ 3 నుండి 4 ఫీట్స్ వరకు ఉంటుంది. హైట్ 8 to 10 ఫీట్స్ వరకు ఉంటుంది. ఇక్కడ టనల్ సీలింగ్స్ లో లైట్స్ కూడా ఉన్నాయి. ఈ టనల్స్ అల్ షిఫా హాస్పిటల్ కింద ఉంది. ఇక్కడ నుండి వేరే చోటికి వెళ్ళడానికి, అంటే అల్ షిఫా టనల్ నుండి ఎంటర్ అయ్యి మాస్క్ టనల్ నుండి బయటకు ఎస్కేప్ అయ్యే వేరు దారులు కూడా, డిఫరెంట్ రూట్స్ కూడా ఈ టనల్స్ లోపల ఉన్నాయి. హమాస్ చాలా తెలివిగా ఈ టనల్స్ ను కట్టింది. ప్రతి టనల్ కు ఒక ఎంట్రీ పాయింట్ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది బ్లాస్ట్ ప్రూఫ్ డోర్. ఇది హైలైట్. ఈ బ్లాస్ట్ ప్రూఫ్ డోర్ యొక్క ఉపయోగం ఏంటి అంటే, ఈ బ్లాస్ట్ ప్రూఫ్ డోర్స్ అనేవి సొరంగాల ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర ఉంటాయి. దీని యొక్క ఉపయోగం ఏంటి అంటే, సొరంగాల ఎంట్రీస్ దగ్గర ఎక్స్ప్లోజివ్స్తో బ్లాస్ట్ చేస్తే ఏమవుతుంది, సొరంగం మొత్తం ధ్వంసం అవుతుంది. రైట్? ఎందుకు ధ్వంసం అవుతుంది అంటే, సొరంగం మొత్తం క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి, క్లోజ్డ్ లూప్గా ఉంటుంది కాబట్టి. ఉదాహరణకు ఒక పైప్ తీసుకొని పైప్కు ఒకవైపు ఓపెనింగ్లో బ్లాస్ట్ చేయండి, ఎక్స్ప్లోజివ్స్తో బ్లాస్ట్ చేయండి. ఈ ఫైర్ అనేది పైప్ యొక్క అంచుకు, అంటే రెండవ వైపు వరకు స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే పైప్ అనేది క్లోజ్డ్ లూప్లో ఉంటుంది కాబట్టి. సో ఇలా బ్లాస్ట్ కాకుండా ఈ బ్లాస్ట్ ప్రూఫ్ డోర్స్ అనేవి ఆపుతాయి. హమాస్ చాలా అంటే చాలా సోఫిస్టికేటెడ్ మెకానిజమ్స్తో ఈ టనల్స్ను వాడింది. ఈ విషయం నేను చెప్పడం లేదు, ఇక్కడ వ్లాగ్ చేస్తున్న హజారీ విషయాలన్నిటినీ చెప్తున్నాడు. హమాస్ తమ టనల్స్ను చాలా సోఫిస్టికేటెడ్గా కట్టింది అంటున్నారు ఆయన. ఇది బయటకు వెళ్లే దారి. ఇక్కడ చూడండి, మెటుకులు కూడా ఇక్కడ ఉన్నాయి. మెటుకులకు రైలింగ్స్ కూడా ఉన్నాయి. చూడండి ఈ ఫుటేజ్ చూడండి. October 7th అటాక్ తర్వాత ఇజ్రాయెల్ నుండి పట్టుకున్న బందీలను హమాస్ ఫస్ట్గా అల్ షిఫా హాస్పిటల్కు తరలించి హాస్పిటల్లో కొంచెం చికిత్స చేసి ఆ తర్వాత వీరిని వేరే చోటికి తరలించింది. ఇవన్నీ CCTV ఫుటేజెస్లో ఉన్నాయి. అల్ షిఫా హాస్పిటల్ పక్కనున్న టనల్స్ లోపల హాస్టేజెస్ను దాచారు అని ఇజ్రాయెల్ ఆరోపిస్తూ వస్తోంది. దీని యొక్క ఫుల్ వీడియో పోస్ట్ చేస్తే మళ్ళీ యూట్యూబ్ మన పైన రెస్ట్రిక్షన్స్ వేస్తుంది కాబట్టి దీని యొక్క ఫుల్ వీడియోను నా వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నా. వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఇక్కడ IDF విడుదల చేసిన ఇంకొక వీడియో చూడండి. ఇది అల్ షిఫా హాస్పిటల్ పక్కనున్న
ఒక రెసిడెన్షియల్ హౌస్ అంటే ఒక ఇల్లు, సామాన్య ప్రజలు నివసించే ఇల్లు ఇది. ఈ ఇంటి లోపల కూడా టనల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ రూమ్ కింద టనల్ ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. హమాస్ ఏమని ఆరోపిస్తోంది అంటే ఈ టనల్స్ ను ఇజ్రాయెలే కట్టి ప్రపంచానికి ఇవి హమాస్ టనల్స్ గా చిత్రీకరిస్తోంది అని ఆరోపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన వార్ డెవలప్మెంట్ ఏంటి అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఏమని అనుకుంది, అల్ షిఫా హాస్పిటల్ కింద డెఫినెట్ గా హాస్టేజెస్ ఉండి ఉంటారు అనుకుంది. కానీ హమాస్ చాలా తెలివిగా హాస్టేజెస్ను వేరు వేరు చోట్లకు తరలించారు. ఇక్కడ క్యాచ్ ఏంటి అంటే హాస్టేజెస్ అందరూ ఒకే చోట లేరు. 10 మంది ఒక చోట ఉన్నారు, ఇంకొక 10 మంది ఇంకొక చోట ఉన్నారు. ఇంకొంతమందిని ఇస్లామిక్ జిహాద్ అనే ఇంకొక ఉగ్రవాద సంస్థ కిడ్నాప్ చేసి పెట్టుకున్నారు. 200 మంది హాస్టేజెస్ హమాస్ దగ్గరే లేరండి. కొంతమంది హాస్టేజెస్ను ఇస్లామిక్ జిహాద్ కూడా కిడ్నాప్ చేసి తమ దగ్గర పెట్టుకుంది. ఈ మధ్యలో అంటే నిన్నటి నుండి ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం టెంపరీగా ఆగిపోయింది. అంటే 4 రోజుల వరకు వీరి మధ్య శాంతి ఒప్పందం అదే ట్రూస్ జరిగింది. ఈ ట్రూస్లో భాగంగా ఇజ్రాయెల్ యొక్క 50 మంది హాస్టేజెస్ను ఈ రోజు నుండి రోజుకు 10 మందికి చొప్పున 5 రోజులకు 50 మందిని హమాస్ విడిచిపెడుతూ ఉంటుంది అనమాట. అంటే యావరేజ్గా ఒక రోజు యుద్ధాన్ని ఆపితే 12 మందిని విడిచిపెడతారు అనమాట. దీనికి బదులుగా ఇజ్రాయెల్ 150 మంది పాలస్తైన్ ప్రిజనర్స్ను విడుదల చేస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రిజనర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతోంది. ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నేతన్యాహు క్యాబినెట్లో ఈ ఒప్పందం గురించి ఇలా అన్నారు: ట్రూస్ ఫినిష్ అయిన తర్వాత 50 మంది హాస్టేజెస్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ యుద్ధం కొనసాగుతుంది అన్నారు. మిగతా 150 నుండి 170 మంది హాస్టేజెస్ విడుదలయ్యే వరకు యుద్ధం కొనసాగుతుంది అన్నారు. బట్ ఈ 4 రోజుల సమయంలో హమాస్ తిరిగి పుంజుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదివరకే హమాస్ ఒక వార్నింగ్ ఇచ్చింది. అక్టోబర్ 7th లాంటి అటాకే ఇంకొకసారి రిపీట్ అవుతుంది, రెట్టింపు రీతిలో రిపీట్ అవుతుంది అని ఒక వార్నింగ్ ఆల్రెడీ హమాస్ ఇచ్చింది. హమాస్ అయితే డెఫినెట్గా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే ఈ 4 రోజుల సమయంలో హమాస్ తమ వెపన్స్ను, ఫుడ్ సప్లైస్ను, మెడికల్ సప్లైస్ను తిరిగి స్టోర్ చేసుకోగలుగుతుంది. హమాస్ సేఫ్ ప్లేసెస్కు వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. అసలు హాస్టేజెస్ గాజా సిటీలోనే ఉన్నారా లేదా సొరంగాల ద్వారా ఈజిప్ట్ లేదా సేఫ్ హౌసెస్కు తరలించారా అనే విషయాలపైన ఐడిఎఫ్ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నార్త్ గాజా స్ట్రిప్ కింద ఉన్న అన్ని టనల్స్ను ఇజ్రాయెల్ ఆర్మీ ఆల్రెడీ వెతికింది. బట్ హాస్టేజెస్ నీడ కూడా కనబడలేదు. ఇప్పుడు రిలీజ్ అవ్వనున్న 50 మంది హాస్టేజెస్ ద్వారా ఇజ్రాయెల్కి వచ్చే లాభం ఏంటి అంటే ఈ 50 హాస్టేజెస్ వైటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. హమాస్ తమను ఎక్కడ దాచింది, లేదా హమాస్ నిజంగానే వీళ్ళను టనల్స్లోనే దాచిందా, హమాస్ ప్లస్ మైనస్ ఏంటి, హమాస్ దగ్గర ఎంతమంది ఉన్నారు, హమాస్ దగ్గర అమ్యునిషన్స్ ఎంతవరకు మిగిలి ఉంది, ఇలాంటి వైటల్ ఇన్ఫర్మేషన్ను, క్రిటికల్ ఇన్ఫర్మేషన్ను రిలీజ్ అవ్వబోయే హాస్టేజెస్ మాత్రమే ఇవ్వగలరు. ఎవ్వరూ ఇవ్వలేరు. ఎటువంటి గూఢచర్య సంస్థ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. ఓన్లీ హాస్టేజెస్ మాత్రమే ఈ విషయాన్ని చెప్పగలరు. రేపు రిలీజ్ కానున్న హాస్టేజెస్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఈ యుద్ధంలో మిగిలి ఉన్న మిగతా హాస్టేజెస్ యొక్క భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. ఒకవేళ ఇజ్రాయెల్కు ఎటువంటి క్లూస్ దొరక్కపోతే లాస్ట్కు మిగిలిన ఆప్షనే పాలస్తైన్ ప్రిజనర్స్ను విడిచిపెట్టి మిగతా 150 నుండి 170 మంది హాస్టేజెస్ను విడుదల చేసుకోవడం. యాక్చువల్లీ మొన్న జరిగిన ట్రూస్లో కూడా ఇదే విషయం మీద చర్చలు జరిగాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఈ ట్రూస్ అనేది ఖతార్లో జరిగింది. దీన్ని ఖతార్ రాజు అయిన షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ గారు ఓవర్సీ చేశారు. ఈయన నేతృత్వంలోనే ఇదంతా జరిగింది. ఒకవేళ ఇరువైపుల వారు అంగీకరిస్తే ఈ యుద్ధ విరామాన్ని 4 కంటే ఎక్కువ రోజులు పొడిగించి ప్రతిరోజు 10 మంది చొప్పున హాస్టేజెస్ను విడుదల చేయాలి అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. అంటే ఇంకొక 17 రోజులు యుద్ధ విరామం జరిగితే రోజుకు 10 మందికి చొప్పున మిగతా 170 మంది బందీలను విడుదల చేయడానికి హమాస్ను ఒప్పిస్తాము అని ఖతారీ ఒఫీషియల్స్ అంటున్నారు. ట్రూస్ చేయించేవారు అంటున్నారు. అయితే దీనికి బదులుగా ఇజ్రాయెల్ దాదాపు 600 మంది పాలస్తైన్ ప్రిజనర్స్ను విడుదల చేయాల్సి ఉంటుంది. ఇంతమంది పాలస్తైన్ ప్రిజనర్స్ను విడుదల చేయడానికి ఇజ్రాయెల్ ఒప్పుకుంటుందా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. అయితే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నేతన్యాహు గారు జో బైడెన్కు కృతజ్ఞతలు చెప్పారు. ఈ ట్రూస్ను విజయవంతంగా చేసినందుకు జో బైడెన్ ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీను మరియు ఈజిప్ట్ లీడర్ అయిన ఎల్సిసి గారిని అభినందించారు. ఇప్పటి వరకు దాదాపు 12,000 కంటే ఎక్కువ పాలస్తైన్ ప్రజలు యుద్ధంలో చనిపోయారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ద హిల్ రిలీజ్ చేసిన ఒక ఆర్టికల్ ఆధారంగా హమాస్ దగ్గర మొత్తం 230 హాస్టేజెస్ లేరు, కొంతమంది మాత్రమే ఉన్నారు. ఇంకొంతమందిని ఇస్లామిక్ జిహాద్ అనే ఉగ్రవాద సంస్థ కిడ్నాప్ చేసి ఉంచుకుంది. అంటే హమాస్ దగ్గర హాస్టేజెస్ అందరూ లేరు. ఇప్పుడు ఇస్లామిక్ జిహాద్తో కూడా నెగోషియేషన్ జరగాల్సి ఉంది. యుఎన్ జనరల్ అసెంబ్లీ ఓటింగ్ ద్వారా చాలా వరకు దేశాలు ఇజ్రాయెల్ హమాస్లో సీజ్ ఫైర్ జరగాలి, శాంతి జరగాలి అని కోరుకుంటున్నాయి. భారత్ కూడా ఇదే కోరుతోంది. బట్ ప్రెసిడెంట్ బైడెన్ హమాస్ను ట్రస్ట్ చేయలేము, ఒకవేళ మనం ట్రూస్ చేస్తే హమాస్ తిరిగి పుంజుకుంటుంది అని నొక్కి చెప్తున్నారు. సో ఈ ట్రూస్ జరిగితే హమాస్కు లాభమా, ఇజ్రాయెల్కు లాభమా అనే విషయాలు రానున్న రోజుల్లో జరుగుతాయి. టెంపరీగా ఈ యుద్ధం ఆగిపోయింది. బట్
ఇది పూర్తిగా ఆగిపోలేదు. మళ్ళీ ఈ యుద్ధం తిరిగి పుంజుకునే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే టెంపరీగా ఈ యుద్ధం ఎండ్ అయింది. ఈ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం గురించి ఒక డాక్యుమెంటరీ లాగా దాదాపు 15 వీడియోస్ కవర్ చేశాను. ఆ 15 వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. మీకు ఒకవేళ ఈ ఇజ్రాయెల్ హమాస్ ఇష్యూ గురించి తెలియకపోతే ఫస్ట్ డే నుండి 47th డే వరకు ఏమేమి ఈవెంట్స్ జరిగాయో అన్ని విషయాలను మ్యాప్స్ ద్వారా, గ్రాఫిక్స్ ద్వారా, డాక్యుమెంటరీ లెవెల్లో నేను అన్నీ కవర్ చేసి వీడియోస్ ద్వారా పెట్టాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ప్లేలిస్ట్ మొత్తాన్ని ఒకసారి చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. అప్పుడే మన నోటిఫికేషన్ మీ దాకా వస్తాయి. మన కంటెంట్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది. జై హింద్.